మొట్టమొదటిగా నాయకుల కార్యకర్తలందరికీ విన్నవించే విషయం ఏమిటంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17-18 నెలలు కావస్తున్నది. ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దక్కిన సంగతి మనకు తెలుసు. పచ్చిగా ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ అవే మాటలు మళ్లీ చెబుతూ ప్రజలను మరొకసారి మోసం చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. అయినప్పటికీ ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనాయి. కాంగ్రెస్ అంటేనే మోసం, వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా బూటకం, ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయరు, మాటలు తప్ప చేతలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటిదే బ్రహ్మాండమైన అభివృద్ధి. ఒక్క విషయం అంటే సమయం తక్కువన్నది, నేను 2-3 నిమిషాలనే ముగిస్తా. దయచేసి అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెచ్చుకున్నది ఏదో ఆషామాషి కోసం కాదు. అంతా అయిపోయిందని అనుకోవడానికి కూడా వీలు లేదు. తెలంగాణ రాష్ట్రం రావడం మనందరి అదృష్టం. దానికి 6 నిమిషాలు కృషి చేసినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలను తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. అందరం సంతోషపడ్డాం. అయ్యో చాలా గొప్పగా జరిగిందని అనుకున్నాం. కానీ ఆ కళకు మరి ఎల్లకాలం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనందరం బాధ్యతగా ఉంటేనే అది ఆ కళ ఎల్లకాలం నెరవేరుతుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా మళ్లీ ఒక్క 10 సంవత్సరాలు కోలుకోనటువంటి పరిస్థితికి ఇప్పటికే తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది గిందు కోసం కాదు. నిజంగా నిజమైనటువంటి తెలంగాణ వారసులుగా, నిజమైనటువంటి కేసీఆర్ సైనికులుగా, నిజంగా తెలంగాణ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని కోరుకునేటువంటి నాయకులుగా మనం ఆశించింది నిజంగా ఎంతో గొప్పగా ఉండే. 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోద్దని ఆశించినాం. కానీ ఆ ఆశ భంగమై ఇవాళ నిరాశ మిగిలినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. మరి దీనికి అనుగుణంగా మనం పనిచేసే అక్కర ఉన్నది. ఇలా వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఘోరంగా విఫలమైండ్రు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారు మళ్లీ వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనేటువంటి అభిప్రాయానికి ఇలా ప్రజలు వచ్చి ఉన్నారు. దీన్ని నిలబెట్టడం కోసం నలుమూలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మరి ఎంతో అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అక్కర ఉన్నది. రేపు మీటింగ్ పోతాం, లక్షలాదిగా తరలి వచ్చి సభ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. నా భూతో నా భవిష్యత్ అనేటువంటి విధంగా ఈ సభ సక్సెస్ అవుతుంది, మనందరికీ కూడా తెలుసు. కానీ ఎప్పటికప్పుడు జరుగుతున్న కుట్రలను పసిగట్టడం, వాటికి అనుగుణంగా నాయకులుగా మన ఆలోచన చేయడం. ఇప్పటిదాకా జరుగుతున్న విషయం ఏం తెలుసా? ఊళ్ళల్లో ఎవరేది మాట్లాడినా మనం మాత్రం మన్నకుండా ఉండడం. నన్ను ఇది అంటలేడు కదా, కేసీఆర్ సార్ని అంటాడు కదా, గత ప్రభుత్వాన్ని అంటాడు కదా, బీఆర్ఎస్ పార్టీని అంటాడు కదా అని మనము సైలెంట్ గా ఉండడం కరెక్టా? ఒకటికి 10 సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? ఉన్నదా? ఉంటే ఆ ఉత్సాహం ఖచ్చితంగా చూపించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు తప్పకుండా చూపించాలి. ఇలా సోషల్ మీడియాలో ఎవరో ఒక్కరు ఒక నిజమైన పోస్ట్ పెడితే మహిళలకు 2500 రూపాయల భృతి ఇస్తానని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో చెప్పింది. ఇయ్యలేదు అని పెడితే తప్ప ఒప్పును కూడా మరి ఇలా పోలీసులు టార్గెట్ చేస్తున్నాయి. వెంటనే ఆ పోస్ట్ తీసాయి, పోలీస్ స్టేషన్కి వచ్చి కలుమని మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి తరుణంలో నాయకులకు, కార్యకర్తలుగా మనం విజ్ఞతతోటి ఒకరికొకరు కలిస్తేనే బలం కదా. ఇంతకుముందు మన మండలాలలో ఎంపీపీలుగా పనిచేసిన వాళ్ళు, జడ్పీటీసీలుగా పనిచేసిన వాళ్ళు, మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న వాళ్ళు, వైస్ చైర్మన్ గా ఉన్న వాళ్ళు, అనేక పదవులు అనుభవించిన వాళ్ళు ఇలా సైలెంట్ గా ఉంటే ఎట్లా? ఒకవైపు మన పార్టీని మొత్తమే భూస్థాపితం చేయాలనేటువంటి కుట్రలు ఒక దిక్కు జరుగుతుంటే,
మనం సైలెంట్ గా ఉండవద్దు. మనకు తెలియదా నిజంగానే కవిత మేడం చేయని నేరానికి 5 నెలల పైచిలకు కావాలని జైల్లో పెట్టిన మాట వాస్తవం కాదా? నిజంగానే అందులో వాస్తవాలుంటే ఈ కేసు ఇప్పుడు ఎందుకు క్లోజ్ అయితే దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడతలేరంటే బదనాం చేయడమే వాళ్ళ ఉద్దేశం. చెట్టును కొట్టలేక కొమ్మలను కొట్టిండ్రు. మానులాంటి చెట్టును ముట్టే ధైర్యం లేక, కేసీఆర్ గారిని ముట్టే ధైర్యం లేక కవిత గారి మీద నెపం పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై చేసినటువంటి పన్నాగం కాదా? కాబట్టి రోజు రోజుకు ఇదంతా కుట్రపూరితంగానే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పరిస్థితి ఇట్లా ఉంటే ఇలా బీజేపీ ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంపీ అరవింద్ కుమార్ ఎన్ని మాయమాటలు చెప్తాడో మీ అందరికీ తెలుసు. ఒక్కటన్నా ఇప్పుడు రెండోసారి ఎంపీగా గెలిచిండు కదా, ఒక్కటన్నా ప్రజలకు ఉపయోగపడే పని కష్టంలో కావచ్చు, వాళ్ళ అవసరాలలో కావచ్చు, ఎవరికైనా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం కావచ్చు, అభివృద్ధి అంటేనే కవితమ్మ.